తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా 1 కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో అన్నా ఎన్టీఆర్కి మనం ఇస్తున్న ఘనమైన నివాళి ఇదే అంటూ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నా ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా అన్నా ఎన్టీఆర్ 2వ విగ్రహావిష్కరణ కార్యక్రమాలలో మైలవరం సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జై టీడీపీ అంటూ నినాదించారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 29వ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో వారి వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది. 2 ప్రాంతాల్లో 2 విగ్రహాలు ఎన్టీ రామారావు గారిని ఆవిష్కరించడం, అలాగే ఈరోజు తెలుగు ప్రజలందరికీ తలెత్తుకొని దేశ విదేశాల్లో సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆనాటి పాలకులు ఢిల్లీలో తాకట్టు పెడితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 9 మాసాల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత ఎన్టీ రామారావు గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయి అధోగతి పాలైతే ఇప్పుడే తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. తప్పకుండా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో అటు విశాఖ ఉక్కు కావచ్చు, ఇటు అమరావతి నిర్మాణం కావచ్చు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. అలాగే పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. 30 కోట్ల రూపాయల నిధులతో పల్లెల్లో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్లో కూడా మళ్ళీ ఒక 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు నిర్మాణం పూర్తి చేస్తాం. ఏమైనా ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే మేమందరం నడుస్తామని, వారి ఆశయం ఏమైతే ఉందో పేద ప్రజల సంక్షేమం, తెలుగు వాళ్ళు దేశాల్లో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ అభివృద్ధి చెందాలని, అలాగే మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలనే వారి ఆశయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తామని, వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.